Many happy returns of the day. Thank you. You're looking very pretty. అవును, very pretty. Why is he talking like that? Who's he? I decorating after cake cutting going. Happy birthday to you. ఇది 7.5 లక్షల రింగ్. ఇదే నీ బర్త్డేకి ఇస్తానన్న సర్ప్రైజ్. హ్యావ్ ఇట్. నేను గిఫ్ట్ ఇవ్వచ్చా? ఏంటిది? ఓపెన్ ఇట్. చందమామ. ఓ మై గాడ్, నేను 10th లో ఉన్నప్పుడు కథ రాసిన చందమామ. నేను ఇక్కడికి వచ్చిన తర్వాత నీకు చందమామ బుక్స్ ఇష్టం అని తెలిసింది. నువ్వు కథ రాసిన చందమామ బుక్ కోసం వెతుకుతున్నావు అని కూడా తెలిసింది. ఎలా దొరికింది? ఆ రోజు నుంచి ఈ రోజు దాకా అన్ని చోట్ల వెతుకుతూ ఉన్నా. లక్కీగా ఈ రోజు దొరికింది. థ్యాంక్ యూ. చందమామలా నీ మొహం ఎప్పుడూ వెలిగిపోతూనే ఉండాలి. నువ్వు ఎప్పుడూ సంతోషంగా ఉండాలి. ఉంటాను. బాయ్. నేనిచ్చింది 7.5 లక్షల ఉంగరం, అది బ్లడ్ 3.5 రూపాయల పుస్తకం. దాన్ని అపురూపంగా చూస్తావేంటి? మనసుకు దగ్గరైన వాటికి మనీతో విలువ కట్టకూడదు. అది ఫెయిల్ అయిన వాళ్ళ ఫిలాసఫీ. అయినా నువ్వు ఇంత చీప్ వస్తువులకి, చీప్ మనుషులకి విలువిస్తావు అనుకోలేదు. నాకిప్పుడు బాధ వేస్తోంది మీకు విలువిచ్చినందుకు. నా ఎనాలిసిసే కరెక్ట్ అయింది. వాడు సక్సెస్ఫుల్ గా దాని లవ్ లో పడేశాడు. అతను నా ప్రేమకి హెల్ప్ చేస్తూనే అసలు ప్రేమ అంటే ఏంటో తెలుసుకునేలా చేశాడమ్మా. కానీ తెలుసుకుని కలుసుకునే లోపే అతను వెళ్ళిపోయాడమ్మా. ఎక్కడున్నాడో ఏమో, కనీసం ఫోన్ నంబర్ కూడా లేదు. హలో. మొన్నటిది కాదే, మరి కొత్త గొంతు. అక్కడ మా ఎదవ ఉన్నాడమ్మా. వెదవా? అదేనమ్మా, నేను ఈ నెంబర్ నుంచి ఫోన్ చేశాడు. అమ్మా దొరికాడమ్మా. హలో. చిన్న కన్ఫర్మేషన్ కోసం అడుగుతున్నా. మా వాడిని లవ్ చేసింది నువ్వేనట? అవునండి. ఏం చేస్తుంటా? డాక్టర్ని. డాక్టర్ అయ్యండి మా వాడిని లవ్ చేశా. మా వాడి గురించి అంతా తెలుసా నీకు? పూర్తిగా తెలీదు, మీరు చెప్పండి. మా వాడి గురించి చెప్పాలంటే చాట భారతం అంత ఉంది. వాడు చిన్నప్పటి నుంచి ఏమనుకుంటే అది చేస్తాడు. 13 ఏళ్ల క్రితమే ఆడి వల్ల ఇల్లు, గొడ్డు, గోద అన్ని వదులుకుని పారిపోవాల్సి వచ్చింది. చెప్పాలమ్మా, ఈ రోజు కాదు రేపేం తెలుస్తుంది వాళ్ళకి. ఏ ఊరు? అదేనమ్మా, పిచ్చేశ్వరపురం అని అరగొండ పక్కనే ఉంది, చిత్తూరు జిల్లా. చిన్న ముద్దు పేరు కూడా చెప్పాడు నీకు. సార్, ఈరోజు అమ్మాయిని లేపేస్తున్నాం. నీ పేరేంటి? రవిచందర్. కోడక్క, సితార్ వాయించుకునే వాడి పేరు పెట్టుకుని అమ్మాయిని చంపడానికి బయలుదేరావు. నువ్వు అమ్మాయిని చంపుతావా, సితార్ వాయిస్తావా? డైరెక్ట్గా చంపాలనుకుంటే ఎప్పుడో చంపుండేవాడు. మీరేమన్నారు? మర్డర్ లీడ్ ఎట్టి పరిస్థితుల్లో మీ మీదకి రాకూడదన్నారు. మర్డర్ ప్రీ ప్లాన్గా కనపడకూడదు అన్నారు. అందుకే రెక్కి వేసాం, ఫాలో చేసాం. ఫెయిల్ అయ్యాం. వాడెవడో అమ్మాయిని అంటి పెట్టుకుని ఉన్నాడని మీకు ఆల్రెడీ చెప్పాను. వాడు పెద్ద జాదుగాడు. వాడే లేకుంటే ఈ పాటికి లేపేసి ఉండేవాళ్ళం. వాడు ఇప్పుడు ఆ అమ్మాయితో లేడు. నేను ప్లాన్ చేసి ఆ అమ్మాయిని ఏరియాకి రప్పిస్తున్నా. అమ్మా, మమ్మల్ని క్షమించండి అమ్మా. మా కొడుకు తరపున మేము క్షమాపణ కోరుతున్నాం. ఎవరు మీ కొడుకు? మా వాడు అప్పుడప్పుడు నిన్ను దూరం నుండి చూస్తున్నాడు. ఆ విషయం తెలిసి ఏంట్రా అని అడిగాను. ప్రేమిస్తున్నాను నాన్న అన్నాడు. ఈ రోజు ఎవరో అబ్బాయి మా కొడుకును చావబాదాడమ్మా. నా కొడుకు ఒంటి నిండా దెబ్బలతో వైద్యం చేయించుకోవడానికి కూడా బయటికి రావటానికి భయపడుతున్నాడమ్మా.
మీ అబ్బాయి ఉన్న చోటికి నన్ను తీసుకెళ్ళండి. నా వల్లే ఇదంతా జరిగింది. పదండి, కారెక్కండి. సరే అమ్మా. ఆవిడే అలెక్కే మేడం. ఫామ్ హౌస్ లో వీడియో తీసింది మనం చంపాలనుకుంటున్న అమ్మాయిని కాపాడుతుంది ఒక్కడే. నువ్వు ఆ అమ్మాయిని లవ్ చేస్తున్నావు మాటలు నమ్మి నేను బయలుదేరాను రా. వెలబుద్ధి కాదా, ఆలోచించా. ఆ రోజు నిన్ను పట్టుకున్నప్పుడు నీ వీపు దగ్గర నాకు ఏదో తగిలిందిరా. ఇక్కడ ఏం పెట్టుకొని తిరుగుతారా? చూపించరా. ఎక్స్పెక్ట్ చేశారా? ప్రేమించినోడు గన్ను ప్యాంట్లో దొక్కుని తిరుగుతారా? చంపేస్తావురా అమ్మాయిని? ఆ అమ్మాయినే కాదురా, నిన్ను చంపేస్తాం. నువ్వు ఇక్కడికి రావాలనే రా నీకు అడ్రస్ చెప్పింది. చూడమ్మా, నా కొడుకును చంపేస్తున్నావు. ఎందుకు వచ్చావు ఇక్కడికి? నాతోనే ఉండు. నాతోనే ఉండు, చచ్చిపోతావు. అమ్మాయిని ఎందుకు పిలిచావు? కంగారు పడుకో, భయపడకు, నేనున్నా. ఎందుకు భయపడుతున్నావు? అలేఖ్యా, అలేఖ్యా! దాన్ని పట్టుకోండి రా. నీ వల్ల నేను ఎంత నష్టపోయినా తెలుసా? అలేఖ్యా!
పదమ్మా. మెయిన్ రోడ్ ఎటు? చెప్పేస్తాడు కాబట్టి ఆగు ఆగు ఆగు. లేరా, నాటకాలు ఆడించాలు లే. నాటకాలు ఆడుతోంది అతను కాదు, నువ్వు. నేను నాటకాలు ఆడటం ఏంటి? నువ్వెవరో నాకు తెలియదు అనుకుంటున్నావా? ఎవరిని? ఇంకా తెలియనట్టు నటించుకో. నువ్వు చిన్నప్పటి చిన్నవని నాకు తెలుసు. నువ్వు చిన్ని? నేనెవరో తెలిసే వెతుక్కుంటూ వచ్చావు. నన్ను ప్రేమలో పడేసుకున్నావు. ఇంకొకడు ప్రేమిస్తున్నాడని తెలిసి చంపేస్తున్నావు. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? ఇప్పుడు కాదు, నువ్వెవరో తెలియక ప్రేమించాను. నిన్నెప్పటికీ ప్రేమించను. సమస్య అది కాదు, వాడు నిన్ను చంపాలని చూస్తున్నాడు. కథలు చెప్పొద్దు. కథలు చెప్పడం నీకు చిన్నప్పటి నుంచి అలవాటు. నీ వల్ల చాలా నష్టపోయాను. నా కుటుంబానికి దూరం అయ్యాను. నా తల్లి ఎన్నో బాధలు అనుభవించింది. ఇంకా చాలు, ఇంకా చాలు. ఇంకెప్పుడు నీ మొహం నాకు చూపించద్దు. పిల్ల సచ్చిందా? మిస్ అయింది నాన్న. ఒక్కడెవడో అడ్డుకున్నాడు. ఎవడ్రాడు? నువ్వు ఎవరో తెలియనప్పుడే నీకోసం ఇంత చేశాను. నువ్వు ఆ అమ్మాయిని తెలిసాక ఎందుకు ఊరుకుంటాను? ప్రాణం ఇచ్చైనా నేను కాపాడుకుంటాను. రాజీనామా లేఖను స్పీకర్ కు అందజేశారు. స్పీకర్ దాన్ని వెంటనే ఆమోదించారు. నేను చెప్పేది విన్నా నాన్న. సిగ్గు లేకపోతే సరి. ఒక ఆడపిల్లని చంపలేకపోయావు. అవన్నీ ఫోన్ లో మాట్లాడకూడదు నాన్న. అది మాత్రం ఫోన్ లో మాట్లాడకూడదు. ఆడెవడో పబ్లిక్ గా కెమెరా పెడితే దాని ముందు చెబుతానం వాడావు. దేశం మొత్తం చూసింది. నాన్న అది కాదు. నువ్వేదో పీకుతావు కదా అని నేను రిటైర్ అయి నిన్ను ఎంపించేశా. చేత కాకపోతే ముడుచుకుని ఇంట్లో కూర్చో. ఎక్కడ కుర్చీలో కూర్చొని నేను నడిపిస్తా. నేను చూసుకుంటాను నాన్న, నేను చూసుకుంటాను. భద్రం వచ్చావా? వాడు మిస్ అయ్యాడు కదా, వార్త అందింది. నేను అర్థం చేసుకోగలను. 100 ఏనుగుల్ని చంపడం కన్నా ఒక ఎలుకను చంపడం కష్టం. కానీ ఆ విషయం మా బాబుకి అర్థం కావట్లేదే. ఆయన కిడ్నీలు పాడైపోయి అరగంటకోసారి బాత్రూమ్కి వెళ్లాల్సి వస్తుంది. ఆ కోపమంతా నా మీద చూపిస్తున్నాడు. వీడొకడు సౌండ్ రాని వద్దురా అంటే రా. బావేదో మాట్లాడుతున్నాడు. గుడ్డ తీరా, గుడ్డ తీ. టార్చర్ మన లెవెల్లోనే ఉంది కదా బావా. నన్ను లేవా వదిలేస్తే ఎలా బావా? లోపల ఉడికిపోతుంటే. టెలికాస్ట్ చేయించింది నేను కాదుగా బావా. ఆ స్టింగ్ చేయించింది కూడా నేను కాదు బావా. మా తిరుపతి బ్రాంచ్ వాళ్ళు ఓన్గా చేశారు. అసలు జరిగింది ఏమిటో మొత్తం నీకు చెప్పాను కదా బావా. చెప్పావు, గుర్తుంది. భద్రం, వాడు ఫోన్ చేసి 30 అడిగితే నువ్వు 100 కోట్లు అడగమన్నావంట. 30 కాదు, 100 అడుగు. సగం నాకు, సగం నీకు. అంతా నేను చూసుకుంటాను. వీడిని సొంత తమ్ముళ్ళ చూసుకున్నాను. చూసావా నీ కొడుకుని? నేను బఫున్లా ఉంటాను. ఎందుకో తెలుసా? నా శత్రువులు నన్ను తక్కువగా అంచనా వేస్తారు. ఈజీగా దొరికిపోతారు. నా మొహం చూసి వదిలేయండి. వాడు మళ్ళీ మీ కంటికి కనపడ్డా? ఇక్కడెవరా నన్ను చంపేది? నేను చేసింది తప్ప లేదు. నా కొడుకు తప్పు చేశాడు, శిక్ష అనుభవించాడు. శిక్ష అనుభవించాల్సినోడు ఇంకొకడున్నాడు. వెతకండ్రా.
ఆ అమ్మాయి స్నేహితురాల పెళ్లికి మహబూబ్ నగర్ బయలుదేరింది. యాక్సిడెంట్. ఏంటి దౌర్జన్యం? నా మాట విను. అలేఖ్యా, మినిస్టర్ దిలేశ్వరరావు నిన్ను చంపాలని చూస్తున్నాడు. అతను నన్ను ఎందుకు చంపాలని చూస్తాడు? ఎందుకంటే అతను నీ పెదనాన్న కాబట్టి. ఇదిగో ఇది చూడు. ఆ కుటుంబంలో ఎవరు నీతో కాంటాక్ట్లో లేనప్పుడు, నువ్వంటే ఇష్టం లేనప్పుడు నేను ఎందుకు చంపాలనుకుంటున్నారు? వీటన్నిటికీ జవాబు తెలియాలంటే మనం ఊరు వెళ్ళాలి. అప్పుడు కానీ సమస్యల నుంచి నువ్వు బయటపడవు. పద. నువ్వు నిస్వార్థంగా నన్ను కాపాడుతూ ఉంటే నేను నిన్ను అపార్థం చేసుకున్నాను. నన్ను క్షమించు. చిన్నప్పటి నుంచి మన ఇద్దరికి ఇది మామూలేగా. పద చిన్ని. అప్పుడు హీరోయిన్ తీసుకొని ఊళ్ళోకి ఎంట్రీ ఇచ్చాడు. రైట్, నువ్వు ఈ కథలు రాసి మాకు చెప్పి మమ్మల్ని చంపే బదులు హైదరాబాద్ వెళ్ళి వాళ్ళని చంపొచ్చు కదరా. చంపుతా. కథ ఫినిష్ అవ్వగానే హైదరాబాద్ వెళ్ళి అందరినీ చంపేసి ఫిలిం నగర్ ఖాళీ చేయిస్తా. దెబ్బకి రియల్ ఎస్టేట్ పడిపోద్ది. అవును, ఎక్కడదా చెప్పాను రా? హీరోయిన్ తీసుకొని ఊర్లోకి వస్తున్నాడు. ఎందుకు వస్తున్నాడు రా హీరో? అశాంతి నిండున్న ఊర్లో